జయ శ్రీకృష్ణ. ఈరోజు మనం శ్రీకృష్ణ చరిత్ర నుంచి కాళీయ మర్దనము అనే స్టోరీ చెప్పుకోబోతున్నాం ఫ్రెండ్స్. మరి ఎప్పటిలాగానే శ్రీకృష్ణుడు తన స్నేహితులతోటి గోపబాలులతోటి ఆవులను దూడలను తీసుకొని యమునా నది తీరానికి వెళతాడు. అక్కడ అందరూ కూడా ఎంతో సంతోషంగా ఆడుకుంటారు. అయితే ఎందుకో కానీ బలరాముడు మాత్రం వీళ్ళతోటి రాడు. అయితే శ్రీకృష్ణుడు తన స్నేహితులు అందరూ కలిసి ఆడుకుంటూ ఉంటే చాలాసేపు అలా ఆడుకునేసరికి వాళ్ళకి దాహం వేస్తుంది. దాహం వేసేసరికి వాళ్ళందరూ కలిసి నది ఒడ్డుకి నీళ్లు తాగుదామని వెళతారు. అలా తాగడానికి వెళ్ళిన కొంతమంది గోపబాలురు వాటర్ తాగి కళ్ళు తిరిగి పడిపోయి చనిపోతారు. చనిపోవడంతో శ్రీకృష్ణుడు వీరు ఎందుకు చనిపోయారా అని శ్రీకృష్ణుడు ఒకసారి యమునా నది వైపు చూస్తాడు. యమునా నది వైపు చూసేసరికి అక్కడ పక్షులు ఏవి ఎగరటం లేదు. దానిలోని జీవరాశులన్నీ చనిపోయి ఉన్నాయి. అంతేకాదు ఆ నీటిని ముట్టుకొని చూసేసరికి చాలా నల్లగా ఉండి వేడిగా బుడగలు గడుగుతూ మరిగిపోతూ ఉన్నాయి. ఇదంతా చూసి శ్రీకృష్ణుడు అక్కడ ఎవరో చేరారు అని అతను గమనిస్తాడు శ్రీకృష్ణుడు. సో ఫ్రెండ్స్, తన స్నేహితులు పడిపోయి ఉన్నారు కదా, పడిపోయి ఉండడంతో తన దివ్య శక్తితోటి ముందుగా తన స్నేహితుల్ని బ్రతికించుకుంటాడు శ్రీకృష్ణుడు. బ్రతికించుకొని ఎలాగైనా ఈ కాళీయుడు అనే సర్పం అక్కడ చేరిందని గమనించి ఆ కాళీయుని బాధ యమునా నదికి లేకుండా చేయాలని ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రకృతి ప్రసాదించిన యమునా నది మంచినీళ్ళను అందరూ తాగాలని, జీవాలన్నీ మంచిగా ఉండాలని, మొక్కలు పండాలని, మొక్కలు ఎదగాలని, వృక్షాలు పండాలని, అన్నీ కూడా ఉండాలని చెప్పేసి శ్రీకృష్ణుడు ఇక్కడ ఉన్న కాళీయుని ఎల్లగొట్టాలని ఆలోచిస్తాడు. ఆలోచించి తన యొక్క టవల్ని తీసుకొని నడుముకి గట్టిగా చుట్టుకుంటాడు. చుట్టుకొని ఆ ఒడ్డున ఉన్న కదంబ వృక్షంకి ఎక్కుతాడు శ్రీకృష్ణుడు. ఎక్కేసి దాని మించి ఒక్కసారిగా ఉదుటుగా దడేల్మని ఆ యొక్క యమునా నదిలోకి దూకేస్తాడు శ్రీకృష్ణుడు. దూకేసరికి ఆయన యొక్క ఫోర్స్కి ఆ యొక్క నీటి ప్రవాహం ఎదురు చిమ్మి ఒడ్డున పడిపోతాయి అన్నమాట. అంత ఫోర్స్గా శ్రీకృష్ణుడు దూకడం జరుగుతుంది. దూకి నీళ్ళ మీద బాగా గట్టిగా కొడతా ఉంటాడు. గట్టిగా కొట్టేసరికి ఆ సౌండ్కి ఈ కాళీయుడు గబగబా శ్రీకృష్ణుని దగ్గరికి వస్తాడు. శ్రీకృష్ణుని చంపేయాలనే ఉద్దేశంతో శ్రీకృష్ణుని చుట్టడం మొదలు పెట్టేస్తాడనమాట. గట్టిగా ఊపిరాడకుండా చేసి శ్రీకృష్ణుని చంపేయాలనేది కాళీయుని ఉద్దేశం. అయితే ఇట్లా శ్రీకృష్ణుని చుట్టేయటం చూసిన గోపబాలురందరికీ భయం వేస్తుంది. శ్రీకృష్ణుడు ఏమైపోతాడో, ఆ కాళీయుడు శ్రీకృష్ణుడిని ఏం చేస్తాడో అని వాళ్ళందరూ భయపడి గబగబా వెళ్ళి నందమహారాజుకు, యశోదమ్మకి ఈ విషయం చెప్తారు. శ్రీకృష్ణుడు యమునా నదిలో దూకేశాడు, అక్కడ ఒక పెద్ద సర్పం ఉంది, ఇట్లా చుట్టుముట్టిందని చెప్పేసరికి ఇక యశోదమాత ఏడ్చుకుంటూ గబగబా నది ఒడ్డుకి వచ్చేస్తుంది. నందమహారాజు వచ్చి ఆ నదిలోకి దూకి శ్రీకృష్ణుని కాపాడాలి అని అనుకుంటాడు. కానీ బలరామకృష్ణుడు నందమహారాజుని అస్సలు దూకనీయకుండా ధైర్యం చెప్తాడు. తమ్ముడికి ఏం కాదు, శ్రీకృష్ణునికి ఏం కాదు, మీరు భయపడకండి నాన్న అని చెప్పేసి ఆయనని దూకనీయడం అనమాట. ఇక యశోదమ్మకి దుఃఖం ఆగట్లేదు, ఏడుస్తూ ఉంది. అక్కడున్న బృందావన వాసులు కూడా శ్రీకృష్ణుడికి ఏమవుతుందో అని ఒకటే ఏడుస్తున్నారు. బాధ, భయం అన్నీ ఇక్కడ కలిపి ఆ ప్రజలంతా కూడా ఎంతో బాధగా చూస్తున్నారనమాట శ్రీకృష్ణుడికి ఏమైపోతుందని. కానీ శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే తన శరీరాన్ని పెంచడం మొదలుపెట్టేసరికి ఆ కాళీయుని యొక్క నరాలు లాగినట్టుగా అయిపోయేసరికి తను బాధ తట్టుకోలేక శ్రీకృష్ణుని వదిలిపెట్టేస్తాడు. ఇక వదిలిపెట్టేసి ఎప్పుడైతే కాళీయుడు వదిలిపెట్టేశాడో శ్రీకృష్ణుడు కాళీయుని వశపరుచుకొని ఆ కాళీయుని తలపైకెక్కేసి నృత్యం చేయటం మొదలు పెడతాడు. ఆ యొక్క
శ్రీకృష్ణుని చిన్ని చిన్ని పాదాలతోటి గట్టిగా కొడుతున్నాడు. కొట్టేసరికి ఏదో బండ పెట్టి గట్టిగా కొట్టినట్టుగా అవుతుంది ఆ కాళీయుడికి. అలా అవ్వడంతో తట్టుకోలేకపోతూ ఉంటాడు కాళీయుడు. ఆ కాళీయుడికట 101 తలలంట. ఆ ఒక్కొక్క తల మీద శ్రీకృష్ణుడు లేచిన తల మీద లేచినట్టే ఇంకా ఒక్కొక్క తలని కొట్టుకుంటూ ఆ తల యొక్క పొగరుని అణుస్తున్నాడు శ్రీకృష్ణుడు. అలా అణచడానికి ఆయన ఎంతో కష్టంగా నృత్యం చేస్తూ దాని పొగరును అనగదీశాడనమాట శ్రీకృష్ణుడు. దాంతో ఇంకా ఆ దెబ్బల దాటికి కాళీయుడు తట్టుకోలేకపోతాడు. తట్టుకోలేక నోటి నుంచి రక్తం రావటం మొదలవుతుంది కాళీయుడికి. తన శక్తి ఉడిగిపోతుంటుంది, బలం అయిపోతుంటే కళ్ళు తిరుగుతుంటాయి, నోటిలోంచి రక్తం వస్తూ ఉంటుంది. ఇక తన ప్రాణం పోయినట్టే అని కాళీయుడు అనుకుంటూ ఉంటాడు. ఇంకా అలా గట్టిగా కొడుతూ ఉంటే ఇక ఆయనలో రియలైజ్ అవుతాడు, ఇంకా నా వల్ల కాదు, నేను బతకడం జరగదు అని చెప్పేసి శ్రీకృష్ణ క్షమించు శ్రీకృష్ణ నన్ను అని చెప్పేసి ఆయన కూడా వేడుకోవడం మొదలు పెడతాడు. ఎప్పుడైతే ఇట్లా రక్తం రావడం మొదలైందో కాళీయుని భార్యలు నాగపత్నులు అనమాట, వాళ్ళు కూడా శ్రీకృష్ణుని ప్రార్థించడం జరుగుతుంది. తండ్రి మమ్మల్ని క్షమించు, కాళీయుని వదిలిపెట్టు అని చెప్పేసి వేడుకుంటారు. వేడుకునేసరికి ఇక శ్రీకృష్ణుడు సరే అని చెప్పేసి దయదలిచి కాళీయుడిని వదిలేయడం జరుగుతుంది. ఆ విధంగా కాళీయుడు బతికి బయటపడతాడు. దాంతో ఎక్కడైతే యమునా నదిలో శ్రీకృష్ణుడు కాళీయుడితో ఫైట్ చేశాడు కదా ఫ్రెండ్స్, ఆ యమునా నదిలో ఎవరైనా వెళ్ళి స్నానం చేసి దీపారాధన చేసి నైవేద్యం గనక పెట్టి వస్తే వారి యొక్క పాపాలు తొలగిపోతాయి అని చెప్పి శ్రీకృష్ణుడు మనకి వరం ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇక కాళీయుడి దగ్గరికి వద్దాం. కాళీయుడు మరి ఎక్కడి నుంచో వచ్చేసాడు కదా, రమణకా దీపం దగ్గర నుంచి ఆ కాళీయుడు వచ్చాడట. ఎందుకు? అక్కడ గరుడ వల్ల ప్రాణభయం ఉండడంతో ఆయన అక్కడ బతకలేక రమణక దీపం నుంచి ఇక్కడికి వచ్చి చేరాడు. అయితే శ్రీకృష్ణుడిని అడుగుతాడనమాట, మరి నేను అక్కడ ఉండలేకనే ఇక్కడికి వచ్చాను కదా, మరి నన్ను కూడా ఇక్కడ ఉండనియకపోతే మరి నాకు కూడా ప్రాణ భయం ఉంటుంది కదా తండ్రి, మరి నువ్వే కదా జీవం పోసింది, మరి ఈ ప్రాణాన్ని కాపాడాల్సింది కూడా నువ్వే కదా తండ్రి అని చెప్పి శ్రీకృష్ణుడిని వేడుకుంటాడు కాళీయుడు. దాంతో ఇక శ్రీకృష్ణుడు చెప్తాడు, నీకేం భయం లేదు, నీ తల మీద నా పాదముద్రలు పడ్డాయి కాబట్టి గరుడ నిన్ను ఏమీ చెయ్యడు, నీకు ప్రాణభయం ఏమీ ఉండదు, నీవు తిరిగి నీ ద్వీపానికి నువ్వు వెళ్ళి నీ స్థలంలో నీవు స్వేచ్ఛగా జీవించవచ్చు అని చెప్పేసి శ్రీకృష్ణుడు కాళీయుడికి వరం ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా యమునా నదికి కాళీయుడిని యొక్క బాధ తీరిపోతుంది. దాంతో అప్పటి నుంచి బృందావనంలోని ప్రజలు, పక్షులు, జంతువులు, మొక్కలు అన్నీ కూడా ఆ నీటిని ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఈ విధంగా కాళీయుడిని మర్దన జరుగుతుంది ఫ్రెండ్స్. ఇక ఈ కథలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే శ్రీకృష్ణుడికి ఎంత శక్తి ఉంది అనేది మనకు అర్థమవుతుంది ఫ్రెండ్స్. చనిపోయిన వాళ్ళని కూడా బతికించేంత శక్తి ఉంది అని మనకు అర్థమవుతుంది. పైగా ఆయన తప్పు చేసినా కూడా పశ్చాత్తాపడి క్షమించమని అడిగితే క్షమించే గుణం కూడా శ్రీకృష్ణుడికి ఉన్నది అని మనకి అర్థమవుతుంది ఫ్రెండ్స్. ఆయన దయామయుడు, కరుణామయుడు ఫ్రెండ్స్. ఆయన యొక్క ఆశీస్సులు ఉంటే మనం చేయలేనిదంటూ లేదని మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. అంతేకాదు ఆయన లోక సంరక్షకుడు, ఆయన చేయలేనిదంటూ ఏమీ లేదని కూడా మనకు తెలుస్తుంది కదా ఫ్రెండ్స్. సో మీకు ఈ కథ నచ్చిందా ఫ్రెండ్స్? బాగా చెప్పానా? మరి ఇంకే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. షేర్ చేయకుండా మాత్రం ఈ వీడియోని స్కిప్ చేయొద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై శ్రీకృష్ణ.